పంచాయత స్తోత్రము విష్ణు సహస్రనామ పారాయణ చేసిన భాగ్యం మనందరికీ కూడా కలిగింది. మనమందరం కూడా ఒక కుటుంబము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఎవరైనా ఏదైనా మన కలగానే మనమందరం కూడా ఏమి చెప్తుంటాం? జై శ్రీమన్నారాయణ. అలా చెప్పగానే మన వారు, మన బాబు, మన ఆచార్య సంబంధికులు అన్నట్టుగా మనందరికీ కూడా తెలిసిపోతుంది. ఒక ప్రేమ కలుగుతూ వారితో కలవడానికి తొందరగా మనకు వీలవుతుంది. మన ఆచార్యులు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ స్వామి వారు ముందుగా ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత అప్పటికి కూడా అందరూ జై శ్రీమన్నారాయణ అనేవారు కాదు. వారు కూడా ఈ నామాన్ని ముందుగా చెప్పలేదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక భాగవతంలో తెలిసిన మన వైష్ణవ సంబంధికులు తెలిసిన అందరూ కూడా చెప్పవలసింది ఏంటి? అప్పుడు ఏమో చెప్పుకుంటే వారు అడిగే రామాంగ దాసం, అడిగే రామాంగ దాసం అని చెప్తూ ఉండేటువంటి వారు సాధారణ. ఇప్పటికి కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. భాగవతంలో వచ్చినట్టు అలా చెప్పడం ఆశ. అలా స్వామివారి దగ్గర కూడా అందరూ అలాగే చెప్పేటువంటి వారు. స్వామివారు కూడా గురువుల దగ్గర కూడా అలాగే చెప్తూ ఉండేటువంటి వారు. కాదు ఆ స్వామివారు కొన్ని సభలు వెళ్తూ ఉన్నప్పుడు అలా మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడా పలకరించేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా పలకరించుకున్నారట అంటే ఏ మాట మాట్లాడినా రామశబ్దంతో పలకరించేవారు. హలో అన్నట్టు కాకుండా, శుభోదయం అన్నట్టు కాకుండా అందరూ కూడా రామ రామ అన్నట్టుగా హే రామ హే రామ, పొద్దున వెళ్ళగానే రామ, సాయంత్రం మంచి వెళ్ళగానే హే రామ హే రామ జై శ్రీరామ్ ఇంకా అంటూ పలకరించుకునేవారు. అది విని స్వామివారి మనసులో కూడా ఒక సంకల్పం ఏర్పడింది. అదే మీరందరూ కూడా రామానందంతో పలకరించుకుంటున్నారు, మాట ముందు రామ చివరా రామ అంటున్నారు అంటే వీరందరూ కూడా చూస్తే వీరందరూ కూడా రాముడికి సంబంధించినటువంటి వారుగా మనకు కనిపిస్తుంటారు. అలాగే మన భక్తులందరికీ కూడా ఒక నామాన్ని చెప్పుకొని అందరం కూడా మన కుటుంబం అనేటువంటి విధంగా ఉండాలి అంటే ఏమని చెప్పాలి అని ఆలోచించి మన దైవము మన అన్నిటికీ మూలమైనటువంటి నారాయణ మంత్రమే కదా, ఆ మంత్రాన్ని మనం చెప్పుకుంటామని చెప్పి ఆ మహారాష్ట్ర ప్రాంతం వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ కూడా పలకరించుకోవడానికి వీలుగా వీరందరూ మన కుటుంబం చెప్పుకునే విధంగా స్వామివారు నిర్ణయం తీసుకొని జై శ్రీమన్నారాయణ అనే నామాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. అప్పటి నుండి అందరూ కూడా మనం కలిగించడాన్ని జై శ్రీమన్నారాయణ అంటూ మనమందరం కూడా కుటుంబము అనే విధంగా మనకు తెలిసేటట్టు తెలిసి అందరూ కూడా ఈ విధంగా మనం కలిసి ఉన్నందుకు కారణం మన ఆచార్యులు శ్రీ 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 శ్రీనారాయణ రామానుజేయ స్వామి వారి యొక్క అనుగ్రహంలో వారున్న కాలంలో మనందరం జరగడం అనేటువంటిది చాలా అదృష్టమైనటువంటి విషయం. దేనికని అంటే వారు రామానుజ తర్వాత రామానుజే మళ్ళీ అవతరించినటువంటిగా మనందరం కూడా భావిస్తున్నాం. భావించడం కాదు, వారే రామానుజుడు అని నిరూపణ కూడా అనేక సందర్భాలలో జరిగింది కూడా. ఉదాహరణ కాలంలో ఆశ్రమం తీసుకొచ్చిన తర్వాత తిరుమలలో 1000 కుండాలతో హోమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు అక్కడ వారెవరు కూడా ఒప్పుకోలేరు. ఇక్కడ నీళ్ళే లేవు, నువ్వు చేస్తే కార్యక్రమం సఫలం ఉంటుందో కాదు, చాలా కష్టమండి, చేయడం వీలు కాదు అని బాధపడారు. వీలు కావడానికి పోవడానికి కారణం ఏంటి? నీళ్ళే పుష్కరమైన నీరు లభించింది కదా ఆ యాగాన్ని. అది చూసి అందరూ కూడా అప్పుడే నిర్ణయించుకున్నారు వీరే రామానుజులు అని చెప్పి. ఆ తిరుమల దగ్గర కూడా రామానుజులుగా అప్పటి నుండి వారిని మళ్ళీ మనకు అవతరించినటువంటి రామానుజులు చెప్పి కొలుసుకునేటువంటి వారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతిలో కొన్ని పద్ధతులు మారుతుండగా వీరినే నియమించి వీరే ఇక్కడ అప్పుడు ఏ విధంగా అయితే రామానుజులు ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్వామి నిరూపణ చేసి శ్రీనివాసుడే నిరూపించాడు. అలాగే వారి జరిగేటువంటి సేవల్ని కూడా మీరు సక్రమమైన ఒక దారిలో పెట్టాలని చెప్పి వారు పేర్కొనగా వారి ఉద్దేశంలో అక్కడ జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు జరగకపోవడం వల్ల అవి ఏ విధంగా జరగాలని కొన్ని నియమాలు పెట్టి వారి తీసుకురావడం. అలా తీసుకురావడం వల్ల అక్కడ కొందరికి అభిప్రాయ భేదం వలన స్వామి వారితో
రాని వరకు అందరూ కూడా రామానులకు దాసులైపోతున్నారు. అది చూసి ఆ విధంగా రామానుడు ఉండగా అక్కడ ఉన్నటువంటి రాజు ఈ ఒక్క రామానుని మారుస్తే మన అందరం కూడా శైవరంలోకి వస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆ భటులకు ఆజ్ఞాపించి రామానుని పట్టుకుని రండి అని చెప్పారు. అలా చెప్పగానే ఆ రామానులతో శిష్యులిద్దరు కూడా ఆ విషయం తెలుసుకొని రామానుల వారిని తెలియకుండా అక్కడి నుంచి తప్పించారు. అలా రామానుని అక్కడికి తప్పించగానే భట్లు అక్కడికి వచ్చేసరికి రామానుడు ఏదైనా అడుగుతారు కదా, ఆ కాలంలో ఫోటోలు కానీ వీడియోలు లేవు కదా, రామానుడు ఎవరు అంటే ఎవరికి తెలియదు కదా. ఆ వచ్చినటువంటి భట్లు వచ్చేసరికి ఇక్కడ రామానుడు ఉంటారని చెప్పగానే ఆ రామానుల వారి యొక్క శిష్యులైనటువంటి పురంతాళ్వారు ఆ స్వామివారి యొక్క దండం మీద పట్టుకొని స్వామివారి యొక్క వస్త్రములు కట్టుకొని అక్కడ కూర్చొని దీక్షగా నేనే రామానున్నట్టుగా కూర్చున్నాను. అలా కూర్చోగానే తన భగవన్ శిష్యులు కూడా హే రామానుజ హే రామానుజ అని జపం చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఆ భక్తులు చూడగానే ఇతనే రామానుజుడు అని చెప్పి వారిని తీసుకొని వెళ్ళి మహారాజు చెప్పారు. అప్పుడు ఆ మహారాజు నీవు ఈ మతమును వదిలేసి శైవమతానికి కానీ రావాలి అని చెప్పగానే అప్పుడు ఆ రామానుజుడు ఉన్నటువంటి స్వామి నేను నా మరణం జరిగినా కూడా నేను ఇటువంటి పని చేయను అని చెప్పగానే ఆ మహారాజు అతని రేపుగాను కూడా తీసివేస్తాడు. అలా తీసివేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పురస్కార వారు అక్కడనే ఆ నామాన్ని నారాయణ నామాన్ని గుర్తు చేస్తూ ఆచార్య మనసులో ధ్యానం చేసుకుంటూ అలా వారి కాలాన్ని పెట్టారు. ఎప్పుడైతే రామానుడు శ్రీరంగం వస్తాడో అప్పుడు పట్టుకొని రండి అని చెప్పి మళ్ళీ మహారాజు ఆచారించాడు. ఈ విషయం తెలిసి రామానుని శ్రీరంగానికి రానియకుండా శిష్యులందరూ కూడా వారిని మేలుకొండలో జరుగుతాయి. అక్కడ మేలుకొండలో స్వామివారు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి స్వామిని భగవంతుని సంకల్పం చూడండి, శ్రీరంగం అభివృద్ధి చెందాడు. శ్రీరంగంలో ఉన్నటువంటి విశేషాలను కూడా సక్రమం మార్గంలో పెట్టి అక్కడ అయిపోగానే స్వామి మేలుకొండ పిలుచుకున్నాడు రామాను. అక్కడ మేలుకొండలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగాలని చెప్పి అక్కడ స్వామి కూడా పేరు రావాలని చెప్పి ఆ భగవంతుడు అక్కడికి పిలుచుకోగానే అక్కడ ఢిల్లీ వద్ద ఉన్నటువంటి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకురావాలని చెప్పి అప్పుడు రామానుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఆ మేలుకొండలో ప్రతిష్ఠ చేసిన వల్ల మేలుకొండ కూడా శ్రీరంగం గొప్ప అయినటువంటి పేరు రావడం జరిగింది. అదే సన్నివేశం అదే విధంగా మన స్వామివారి విషయంలో కూడా జరిగింది. తిరుపతికి దూరమైనటువంటి స్వామి కేవలం ఒక క్షేత్రానికి దూరమయ్యాడని బాధపడుతుంటే భగవంతుని యొక్క సంకల్పం చేత 108 క్షేత్రాలను కూడా తన వద్దకే వస్తాయన్నట్టుగా భగవంతుడు తన వద్దకే వచ్చి నిరూపించుకొని నీ యొక్క భక్తికి నేను నీవు అపర రామానుని నీ వల్ల ఈ లోకంలో కూడా తరించాలని చెప్పి మన అందరి కోసం కూడా నీవు ఒక క్షేత్రం దూరమైతే 108 క్షేత్రాలు నీ దగ్గరికి వస్తాయని చెప్పి మన అందరి కోసం కూడా ఆ స్వామి 108 క్షేత్రాలను ఆ రామానుజ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలా గొప్పైనటువంటి పేరు మన తెలంగాణలో మన హైదరాబాద్ నగరానికి రావడం ఆ ఆచార్య కృప అరుణాచలం. అలా ఈ విధంగా కూడా రామానుజ యొక్క చరిత్రలో జరిగినటువంటిదే మళ్ళీ మన ఆచార్య యొక్క చరిత్ర జరగడం కాకుండా ఇలా ఎన్నో సంఘటనలు కూడా మన ఆచార్య యొక్క జీవిత చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనల ఆధారంగా అపర రామానుజే మన ఆచార్యుడు అనేటువంటిది నిరూపణ జరిగింది. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరం కూడా వారి కాలంలో ఉండడం మన గొప్పగా. అలా ఉన్నటువంటి మనందరం కూడా ఈ విధంగా ఇంతమంది స్త్రీలు కలిసి శుక్రవారం కానీ విష్ణుదాస పారాయణ కానీ చేస్తున్నాము అంటే కేవలం మన ఆచార్య అక్షరాల వల్ల మాత్రమే మనం అటువంటి
भवो मधुः अतिप्रियो महामायो महोत्साहो महाबलः महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिलेशो श्रीमान् अमेयात्मा महात्रिपुरो श्वासो महीभर्ता श्रीनिवासस्तदाङ्कतिः अनिर्दर्शानन्दो गोविन्दो गोविदानन्दिः तमनोऽहं सत्वर्णोऽभ्यगोत्तमः सर्वसिंहः सम्भादाभिमात्रः
రామనాథ్. శిరః